ఏపీ గవర్నమెంట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం ఏపీ బడ్జెట్ మొత్తం విలువ అక్షరాల 3,32,205 కోట్ల రూపాయలు. బయట అందరూ కేవలం పెన్షన్లు, అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ బడ్జెట్ లో ఎవరు గమనించని 3 సీక్రెట్ టాపిక్స్ ఉన్నాయి. నంబర్ 1, డిజిటల్ సేఫ్టీ కోసం ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. నంబర్ 2, రాయలసీమ దశ మార్చే గ్లోబల్ హార్టికల్చర్ హబ్. నంబర్ 3, విశాఖని పవర్ హౌస్ గా మార్చే 28 కోట్ల రూపాయల ఎకనామిక్ రీజన్ ప్లాన్. అంతేకాదండి, రాష్ట్రానికి 3 ఎకనామిక్ జోన్ గా విడగొట్టి డెవలప్ చేసే మాస్టర్ ప్లాన్ ఇందులో ఉంది. అసలు ఈ బడ్జెట్ లో మీ ఇంటికి ఎంత వస్తుంది? అమరావతికి, పోలవరానికి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఈ వీడియోలో బోరింగ్ నంబర్స్ ని పక్కన పెట్టి మీ జేబులో పడే లాభం ఏంటో క్లియర్ కట్ గా డీకోడ్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్. యు ఆర్ వాచింగ్ బాస్వాలా. ముందుగా బిగ్గర్ పిక్చర్ చూద్దాం. 3.32 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రభుత్వం ఫోకస్ అంతా వెల్త్ క్రియేషన్ మీదే ఉంది. ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు చెప్పినట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గవర్నమెంట్ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 22,002 కోట్ల గాను, ఆర్థిక లోటు 75,868 కోట్ల గాను ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం సంపాదించే దానికంటే ఖర్చు, అప్పులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇంత టైట్ పొజిషన్ లో కూడా ప్రభుత్వం ఈసారి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసింది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ కి ఈసారి ఏకంగా 32,308 కోట్లు కేటాయించారు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా సూపర్ 6 లెక్కల దగ్గరికి వెళ్దాం. ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలకి ఈ బడ్జెట్ లో న్యాయం జరిగిందా? ఒకసారి లెక్కలు ఏం చెప్తున్నాయో క్లియర్ గా మాట్లాడుకుందాం. నంబర్ 1, తల్లికి వందనం. బడికి వెళ్లే పిల్లలున్న తల్లులకు ఇచ్చే ఈ స్కీమ్ కోసం బడ్జెట్ లో 9,668 కోట్లు కేటాయించారు. ఇది చాలా పెద్ద అమౌంట్. సో మీ పిల్లల చదువుకి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి దొక్కా సీతమ్మ పథకం అని పేరు పెట్టి 2,161 కోట్లు ఇచ్చారు. అలాగే డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే కొత్త స్కీమ్ కి 654 కోట్లు ఇచ్చారు. నంబర్ 2, ఎన్టీఆర్ భరోసా. వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ కోసం ఈసారి బడ్జెట్ లో ఏకంగా 27,719 కోట్లు కేటాయించారు. నంబర్ 3, అన్నదాత సుఖీభవ. రైతులకి పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఈ స్కీమ్ కోసం 6,600 కోట్లు కేటాయించారు. కేంద్రం ఇచ్చే డబ్బులు దీనికి అదనం. ఓవరాల్ గా వ్యవసాయ శాఖకి 13,598 కోట్ల రూపాయలు కేటాయించి రైతులకు పెద్ద పీట వేసింది ప్రభుత్వం. నంబర్ 4, మహిళా సంక్షేమం మరియు ఉచిత బస్సు. విమెన్ అండ్ చైల్డ్ కేర్ కోసం ఏకంగా 4,581 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో దీపం పథకం మరియు ఉచిత బస్సు ప్రయాణం రియంబర్స్మెంట్ కూడా కవర్ అవుతాయి. సరే, కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే మరి రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? ఫ్రెండ్స్, 2026 బడ్జెట్ ని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే అమరావతి ఈజ్ బ్యాక్. ఈ బడ్జెట్ లో అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా 6,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. కేవలం ఇది మాత్రమే కాదండి, రాష్ట్రాన్ని 3 ఎకనామిక్ జోన్స్ గా డెవలప్ చేయబోతున్నారు. అందులో నంబర్ 1, అమరావతి చుట్టుపక్కల ఉన్న 9 జిల్లాలతో కలిపి ఒక జోన్ గా డెవలప్ చేయబోతున్నారు. రెండోది, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే ఉత్తరాంధ్రలో ఉన్న 10 జిల్లాలతో కలిపి డెవలప్మెంట్ కోసం ఏకంగా 28 కోట్ల రూపాయలను కేటాయించబోతున్నారు. దీని అర్థం ఒక పక్క రాజధాని, ఇంకో పక్క ఫినాన్షియల్ క్యాపిటల్, 2 పరుగులు పెట్టబోతున్నాయి. ఇక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకి మొత్తం 18,224 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో మన ఏపీ లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్ట్ కోసం స్పెషల్ గా 6,105 కోట్ల రూపాయలు కేటాయించారు. సో దీంతో ఈ సంవత్సరం డయాఫ్రామ్ వాల్ మరియు కాపర్ డ్యామ్ పనులు శరవేగంగా జరుగుతాయి. రైతులకి ఇది నిజంగానే ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు బడ్జెట్ లో అసలైన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, సైబర్ పోలీస్ స్టేషన్. రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ ని చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక స్పెషల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సో దీనికోసం హోంశాఖకి మొత్తం 9,165 కోట్లు కేటాయించారు. డిజిటల్ గా మనం సేఫ్ గా ఉండడానికి ఇది చాలా అవసరం. ఇక సైబర్ క్రైమ్ విషయానికి వస్తే ఆర్బీఐ కూడా రీసెంట్ గా ఒక ప్రకటన ఇచ్చింది. అదేంటంటే ఎవరైతే చిన్న చిన్న స్కామ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటారో వాళ్లకు అప్ టు 25,000 వరకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ఆర్బీఐ ప్రకటించింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 రూపాయలు సైబర్ క్రైమ్ బారిన పడి పోగొట్టుకున్నారు అనుకుందాం.
అందులో నుంచి మీకు 85% డబ్బులు బ్యాంక్ నుంచి రిటర్న్ వస్తాయి. అది కూడా లైఫ్ టైమ్ లో ఒక్కసారి మాత్రమే. సో ఆర్బీఐ సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి ఇలాంటి ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చింది. సో దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీలో కొత్తగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలో జరిగే సైబర్ క్రైమ్ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు అమాయకులు కూడా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఏపీ ప్రభుత్వం వాళ్ళను రక్షించడానికి ఒక అడుగు ముందుకు వేసింది. నెంబర్ 2, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్. రాయలసీమ దశ మార్చడానికి ఒక భారీ ప్లాన్ అనౌన్స్ చేసింది ఏపీ ప్రభుత్వం. అదే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్. దీనికోసం దాదాపు 30,000 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉండొచ్చనేది ప్లాన్. దీని ద్వారా అక్కడ పండే పంటలకి ఇంటర్నేషనల్ మార్కెట్ లింకేజ్ దొరుకుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. నెంబర్ 3, యూత్ అండ్ స్కిల్స్. యువతకి స్కిల్స్ నేర్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ శాఖకి 1232 కోట్ల రూపాయలు కేటాయించారు. జాబ్స్ రావాలంటే స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ నేర్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఇక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చి దానికోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఫైనల్ గా ఏపీ బడ్జెట్ 2026-27ని ఒక ముక్కలో చెప్పాలంటే ఇది సంక్షేమం ప్లస్ అభివృద్ధి బడ్జెట్. ఒకవైపు తల్లికి వందనం, ఇంకోవైపు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 32,000 కోట్లు స్కూల్స్ కి ఇవ్వడం అనేది ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేయడమే. రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు, విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్ల రూపాయలు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,598 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ కు 22,942 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్ల రూపాయలు, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు 13,546 కోట్ల రూపాయలు, ఇక విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్ల రూపాయలు, జన వనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవాకు 6,660 కోట్ల రూపాయలు, అండ్ పోలవరం ప్రాజెక్ట్ కి 6,105 కోట్ల రూపాయలు, అండ్ దీంతో పాటు విద్యుత్ రంగానికి 13,934 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ లో విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్స్ కి కూడా కేటాయింపులు జరిగాయి. 610 ఎంఓయూలను సైన్ చేయడంతో లక్షలాది మందికి ఉపాధి కలిగే అవకాశం కనిపిస్తోంది. అయితే 75,000 కోట్ల ఆర్థిక లోటుని ఎలా మేనేజ్ చేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ సంవత్సరం బడ్జెట్ అసలు లెక్క. మీకు ఈ బడ్జెట్ లో బాగా నచ్చిన పాయింట్ ఏంటి? స్కూల్స్ కి హైయెస్ట్ బడ్జెట్ ఇవ్వడమా, లేదా అమరావతికి పోలవరానికి క్లారిటీ ఇవ్వడమా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.